రాతలిచ్చట మార్చుతూ ఏ మార్చుతుంటే నేలపైన కట్టుటకు దారి అన్నమాట. ఇది ఒక టికెట్ 200 రూపాయలు. అంటే లోపల ఎద్దులు ఉంటాయి, ఆవులు, వాటిని తీసుకెళ్ళి కట్టాలి. ఏమైనా మొక్కులు ఉంటే కోరుకొని కడితే నెరవేరుతాయని ఒక నమ్మకం అన్నమాట. ఒకటి కట్టమంటారు నన్ను కూడా, నేను కూడా కడతా ఒకటి. టికెట్ తీసుకున్నా కోడని కట్టడానికి ఒకటి 100 రూపాయలు ఉండే టికెట్, కానీ 200 చేసిరు. ఈ పబ్లిక్ని చూసే రేట్లు పెంచుతారు. మెట్లకి పైకి వచ్చిన చూడని ముందుగా చూపెట్టినాయి కదా, అక్కడ కిందనికి వెళ్ళి మనం వచ్చినాం. అప్పుడు కింద ఏరియా అంతా ఇది గుడి. ఇక్కడ స్నానాలు చేసేది చూసిలా. మనం ఫస్ట్ వచ్చిన బాట ఇది. ఎక్కడికి వచ్చినాం, ఇంతసేపు పట్టింది రానికి. తెల్లరి గట్ల వస్తే ఇప్పుడు తెల్లవారు అయిపోయింది మొత్తం. క్లియర్గా చూడండి మనం వచ్చిన బాట. ఒక్కడికి వచ్చినాం అనమాట. అంతా లైన్ కట్టి క్యూ కట్టి ఇక్కడికి వెళ్ళి. ఆహా, చాలా లైన్ ఉంది. ఫ్రీ దర్శనం అయితే ఇంత టైం పడుతుంది అన్నమాట. ఒకవేళ మీరు స్పెషల్ దర్శనం చేసుకోవాలనుకుంటే అక్కడ ముందర గుడి ఉంటుంది, అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. తొందర అయిపోతుంది, ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇవర్ విషయం అన్నమాట. చూడండి, ఎంట్రీ అవుతున్నాడు లోపలికి గుడి దగ్గరికి. చూడండి, పెద్ద గదష్టంభం. ఇక గుడి ఎదురుగానే ఉంటుంది, పెద్దగా ఉంటుంది. లైన్ ఉంది, చాలా మంది ఉన్నారు. వెళ్ళాలి చాలా మంది ఉన్నారు. ఇక్కడ దేవుని గుడి ఉంది, ఆంజనేయ స్వామి గుడి. ప్రతి గుడిలో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. చూడండి, ఏదైనా ఎమర్జెన్సీ ఫైర్ గిట్ల అయితే దీన్ని ఉపయోగించి సేఫ్ చేయొచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఇందులోనికి వెళ్ళాలి. పబ్లిక్ చాలా మంది ఉన్నారు. చూడండి, కోడని కట్టేది ఇక్కడనే అనమాట. కోడని కట్టాలి.
దర్శనం అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసినాం. కనీసం 4 గంటలు పట్టింది. 4 గంటల టైంలో అందులోనే ఉండిపోయినాం మొత్తం. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. రూమ్కి వచ్చేసినాం చూడండి. అయిపోయింది. ఇదే రూమ్, మా రూమ్. ఈ రూమ్ రేటు 1400. ముందుగా 2000 చెప్పిండు. అటు ఇటు ఒప్పించి 1400 తీసుకున్నాం. అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. బాత్రూమ్ ఫెసిలిటీ ఉంది. ఓ 800కు 1000 రూపాయలు కూడా వస్తాయి, కానీ బాత్రూమ్ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.